కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు బీజేపీ నేత విజయభాస్కర్ రెడ్డి. తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేస్తుందన్నారు కేటీఆర్. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని రాసిచ్చిన మేనిఫెస్టోను కాంగ్రెస్ తొంగలోకి తొక్కిందన్నారు. ధృతరాష్ట్రని తరహాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరిస్తున్నారన్నారు. చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్లోకి వెళ్లారని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారన్నారు. రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు, మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ళ నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు. వినకుండా కేసీఆర్ మనిషి అన్నాడు అనుకుని యాదయ్య గారిని గెలిపించారు. మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు, గెలవంగానే ఆయనతో పోయిండు రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. కూర్చొని ఏమైంది యాదన్న అంటే, మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, మీ చేవెళ్ళ పక్కగా వికారాబాద్ ఉంటుంది. వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు, పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు. ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా, గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్ లో వేయడు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు, మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర వెళ్ళాం. స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి, వెనకడికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట, పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు అని ఉండేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే, ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తున్నాడట. ఇక గాంధారమ్మనేమో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి